1931 చైనా ఫ్లడ్స్ ఆర్ హువాయ్ రివర్ ఫ్లడ్స్. ఇది చైనాలోనే కాదు, వరల్డ్ లోనే మోస్ట్ డేంజరస్ ఇన్సిడెంట్ ఇది. ఈ పీరియడ్ ఆఫ్ జూన్ టు ఆగస్ట్ మధ్యలో వచ్చిన ఈ ఫ్లడ్స్ సిటీస్ లైక్ వుహాన్ అండ్ నాంజింగ్ ని హిట్ చేశాయి. ఇప్పుడు ఈ నంబర్స్ వినండి ఒకసారి. ఇమీడియట్ ఫ్లడ్స్ రావడం వల్ల యూనివర్సిటీ ఆఫ్ నాంకింగ్ ఫీల్డ్ సర్వేలో 1,50,000 మెంబర్స్ కొట్టుకోబోయారు అండ్ 2 మిలియన్ పీపుల్ చనిపోయారు. ఆ సబ్సిక్వెంట్ ఇయర్ లో 1932 రిపోర్ట్స్ లో మోర్ దాన్ దట్ 31,000 పీపుల్ చనిపోయారు అండ్ 1 lakh ప్లస్ మిస్సింగ్ కేసెస్. మీకు ఈ నంబర్స్ వింటేనే తెలుస్తుంది ఇది ఎందుకు ఇంత డేంజరస్ ఇన్సిడెంట్ అని. ఆ రోజుల్లో మనకంత టెక్నాలజీ లేకపోవడం వల్ల ఎంత డిజాస్టర్ చూసిందో అర్థం చేసుకోండి ఈ ప్రపంచం. ఎస్, ఇది న్యాచురల్ ఫినామినా, బట్ ఇప్పుడున్న టెక్నాలజీతో చూసుకుంటే అంత మ్యాన్ కైండ్ లాస్ ఉండకపోవచ్చు. కానీ తినడానికి ఏం దొరకక ఫ్లడ్స్ రావడం వల్ల చనిపోయిన వాళ్ళ నంబర్ ఎంతో తెలుసా? 2 మిలియన్, అక్షరాల 20 లక్షల మంది. 1931 లో చాలా వరకు ఈ మౌంటేనియస్ ఏరియాస్ ఉంటాయి కదా, ఈ స్నో మెల్ట్ అయ్యి హెవీ స్ప్రింగ్ సీజన్ ఉండేది అప్పుడు చైనాలో. దాని వల్ల కూడా చాలా ఎఫెక్ట్ అయ్యింది ఫ్లడ్స్ రావడానికి. ఈ ఫ్లడ్స్ ఎలా రీచ్ అయ్యాయి అంటే అప్రాక్సిమేట్ గా 1,80,000 స్క్వేర్ కిలోమీటర్స్, అంటే ఒక సైజ్ ఆఫ్ కంట్రీ. ఎగ్జాంపుల్ గా చూసుకుంటే ఒక సైజ్ ఆఫ్ ఇంగ్లాండ్. ఈ ఫ్లడ్స్ వల్ల చైనాకి ఎంతో డ్యామేజ్ జరిగింది. మళ్ళీ వాటి నుండి రికవర్ గానికి వీళ్ళకి కొన్ని ఇయర్స్ పట్టింది. కొన్ని డికేట్స్ వరకు వాళ్ళు కోలుకోలేకపోయారు. 1953 ఈ పీరియడ్ ఆఫ్ టైమ్ లో ఈ కమ్యూనిస్ట్ ఎరా అప్పుడే స్టార్ట్ అవుతుంది. ఈ 1949 నుండి ఇప్పటి వరకు ద కమ్యూనిస్ట్ పార్టీస్ ఆర్ రూలింగ్ చైనా. ఫస్ట్ ఈ చైనీస్ కమ్యూనిటీ పార్టీ లీడర్ ఉంటారు కదా, మావో జెడాంగ్. అతని యాంగ్జీ రివర్ తిరుగుతూ ఈ నైబరింగ్ ఏరియాస్ ఉంటాయి కదా, ఏదైతే ఈ ఫ్లడ్స్ ఎఫెక్ట్ అయ్యాయో చైనాలో, వాళ్ళు చాలా దెబ్బతిన్నారో ఆ ఏరియాస్ చుట్టూ తిరుగుతూ ప్రమోట్ చేశాడు. మళ్ళీ మనం ఫ్యూచర్ లో ఇలాంటి సంఘటనలు జరగకుండా ఆపాలి, మళ్ళీ ఇలాంటి నేచురల్ డిజాస్టర్స్ ని మనం ఆపాలి, ఇంత మ్యాన్ కైండ్ ని మనం లాస్ అవ్వద్దు అని అలా తీసుకున్న మేజర్ ప్రాజెక్టే 3 జార్జెస్ డ్యామ్ అండ్ గ్రాండ్ కెనాల్స్ ని కూడా స్టార్ట్ చేశారు. ఎన్నో కెనాల్స్ ని, ఎన్నో రిజర్వాయర్స్ ని బిల్డ్ చేశారు. ఇప్పుడు అర్థమైందా మీకు? వాళ్ళు ఇలాంటి బిగ్గెస్ట్ నేచురల్ డిజాస్టర్ ని ఫేస్ చేశారు కాబట్టే, ఎంతో ప్రాణ నష్టం జరిగింది కాబట్టే ఇప్పుడు వాళ్ళకి బెస్ట్ వాటర్ రిజర్వాయర్స్ అండ్ కెనాల్స్ ఉన్నాయి. ఈ 1931 హిస్టారియన్స్ ఉంటారు కదా, ఆ ఇన్సిడెంట్ ని దగ్గరుండి చూసిన వాళ్ళు చెప్తారు కదా, చెప్పింది ఏంటంటే ఈ చైనాలో ఈ ఫ్లడ్స్ వల్ల ఎంతమంది ఇల్లు కోల్పోయారంటే 40 మిలియన్ పీపుల్